బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో ఓ దారుణం వెలుగు చూసింది. తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవినాష్ నార్నే తన భార్యను దారుణంగా హత్య చేశాడు. పెళ్లైన 4 నెలలకే ఈ ఘోరం జరిగింది. తన ప్రియురాలి కోసమే భార్య రాజిత సబ్బనేనిని అవినాష్ చంపినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ప్రస్తుతం అమెరికాలో తెలుగు కమ్యూనిటీలో పెద్ద చర్చగా మారింది. అవినాష్ నార్నే రాజిత సబ్బినేనిల పెళ్లి గత ఏడాది జూన్ 5నే జరిగింది. వీళ్ళిద్దరూ జూలైలో అమెరికాలోని బెల్లెవ్యూకు వెళ్లారు. అయితే అక్టోబర్ 27న తమ అపార్ట్మెంట్లో రాజిత విగత జీవిగా పడి కనిపించింది. అయితే రాజిత సహజంగా మరణించలేదని, గొంతు నులిమి హత్య చేశారని కింగ్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ ఆఫీస్ నిర్ధారించింది. పోలీసులు వెంటనే విచారణ మొదలుపెట్టారు. స్మార్ట్ లాక్ డేటా పరిశీలించగా రాజిత చనిపోయిన టైంలో అపార్ట్మెంట్లోకి మరెవరూ రాలేదని తేలింది. దాంతో అవినాష్ను అరెస్ట్ చేసి ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశారు. భారత్లో ఉన్న తన ప్రియురాలితో అవినాష్ అక్టోబర్ 27న 4 సార్లు మాట్లాడడమే కాకుండా రాజిత మృతదేహం ఫోటోను కూడా ఆమెకు పంపాడు. ప్రియురాలు అవినాష్ రాజిత పెళ్లికి కూడా హాజరైందని తేలింది.